ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. నామినేషన్ స్వీకరణ కూడా అదే రోజు మొదలవుతుంది. తర్వాత నామినేటెడ్ క్యాండిడేట్స్ మనం స్క్రూటినీ చేసి తయారు చేసి ఒకరోజు విత్డ్రాల్కి కూడా పెట్టడం జరుగుతుంది. విత్డ్రాల్ అయిపోయిన క్యాండిడేట్స్ తీసేసి ఒక లిస్ట్ ఆఫ్ టోటల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మనం రిటర్నింగ్ ఆఫీసర్ తయారు చేస్తారు. ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా పబ్లిష్ చేశాక పోలింగ్ తేదీ రోజు పోలింగ్ అనేది ఉంటుంది. కౌంటింగ్ ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ స్థానాలకి 2 ఫేజులకి కలిపి ఒకటే రోజు 11 నవంబర్ రోజు ఉంది. సో మన జెడ్పీటీసీ ఎంపీటీసీ చూసుకుంటే 9 అక్టోబర్ రోజు మొదలై 11 నవంబర్ వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఫస్ట్ నోటీస్ మనము ఫస్ట్ ఫేజ్ 17 అక్టోబర్కి మొదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ ఇందాక చెప్పినటువంటి మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీల నుంచి మనం స్వీకరిస్తాము. వాటిలో కూడా ఫస్ట్ డే ఎలక్టోరల్ వార్డ్ వైజ్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. మన గ్రామ పంచాయతీ ఆఫీస్లో, తహసీల్ ఆఫీస్లో, ఎంపీడీఓ ఆఫీస్లో, డివిజనల్ ఆఫీస్లో మనం పబ్లిష్ చేస్తాము. అదేవిధంగా నామినేషన్స్ కూడా స్వీకరణ ఉంటుంది. నామినేషన్ స్వీకరించినప్పుడు కూడా వారి క్యాండిడేట్స్ దగ్గర నుంచి తీసుకొని స్క్రూటినీ 20 అక్టోబర్ ఫర్ ఫేజ్ 1 చేస్తాము. సో స్క్రూటినీ చేశాక అపీల్ కూడా ఉంటుంది. అపీల్ ఒకవేళ ఎవరైనా కానీ స్క్రూటినీ చేసి నాది అన్యాయంగా నాది స్క్రూటినీలో రిజెక్ట్ అయిందంటే వారికి అపీల్ వెసులుబాటు కూడా మనం అందించినాము. అపీలు సబ్ కలెక్టర్ అండ్ ఆర్డీఓ స్థాయిలో అపీల్ కూడా క్యాండిడేట్ వేయొచ్చు. ఆ అపీల్ కూడా డిస్పోజల్కి ఒక ప్రత్యేకంగా ఒక రోజు కూడా మనం అందిస్తున్నాము. సో అపీల్ డిస్పోజల్ అయిన తర్వాత విత్డ్రాల్కి ఒక రోజు ఇచ్చి ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1కి 23 అక్టోబర్కి పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ 31 అక్టోబర్ చేస్తూ కౌంటింగ్ కూడా అదే రోజు సాయంత్రం జరుగుతుంది. అదే రోజు 2 గంటల నుంచి పోలింగ్ మనకి 7 గంటల నుంచి 1 గంట వరకు మార్నింగ్ ఉంటుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్కి వార్డు మెంబర్ సర్పంచ్ స్థానాలకి అదే రోజు అదే అక్కడ మనకి 2 నుంచి జరుగుతుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ కూడా అదే రోజు పోలింగ్ రోజే మనకి డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ ఫేజ్ కూడా 21 అక్టోబర్ నుంచి మొదలై 4 నవంబర్ వరకు సెకండ్ ఫేజ్ ఉంటుంది. సిమిలర్గా థర్డ్ ఫేజ్ 25 అక్టోబర్ నుంచి 8 నవంబర్ వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జీపీ అండ్ వార్డ్ మెంబర్. సో వెరసి 3 phases ఆఫ్ జీపీ ఎలక్షన్ తీసుకున్నట్లయితే 17th అక్టోబర్ నుంచి మొదలై 8 నవంబర్ వరకు థర్డ్ ఫేజ్ 3 phases మనం ఈ ఎలక్షన్ మనము కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇది పోలింగ్ రిలేటెడ్ ప్రక్రియ. దీంతో పాటుగా మనకి నిన్నటి నుంచి ఎంసీసీ కోడ్ కూడా మనకు అమల్లోకి వచ్చింది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. దీంట్లో భాగంగా మనకి పొలిటికల్ పార్టీస్ కానీ, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ, అదేవిధంగా పొలిటికల్ ఫంక్షనరీస్ కానీ ఎన్నికల నియమావళికి అనుగుణంగా వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఇందాకే పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ ఎన్నికల నియమావళి ప్రక్రియ ఎట్లా జరుగుతుందని చూడడానికి కూడా మనం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ మండలానికి ఒకటి చేయడం జరిగింది. సో ఎన్నికల ఈ ప్రక్రియ నియమావళి ఏదైతుందో పొలిటికల్ పార్టీస్ అందరికీ, వారి ఫంక్షనరీస్ అందరికీ నా యొక్క విజ్ఞప్తి, ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి వారిని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల నియమావళి ఏదైతే ఉందో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇది రూరల్ లోకల్ బాడీస్ వరకు ఇది వర్తిస్తుంది. సో ఏవైతే ఎలక్షన్కి వెళ్తున్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీపీ అండ్ వార్డ్ స్థానాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా మనకు పోలీస్ బందోబస్తు కూడా సఫిషియెంట్గా మనకి జిల్లాలో ఉంది. ఈ 3 ఫేజుల్లో ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుతంగా జరగాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నా. సో అది దానికి జరిగే విధంగా సహకరించాల్సిందిగా అన్ని పొలిటికల్ పార్టీసు, ఇండిపెండెంట్స్కి, కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా మీ పబ్లిక్కి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీంతో పాటుగా మనకి ఎస్ఎస్టీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఏదైతే మనం చెప్పామో, ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీంలో భాగంగా మనకి మల్టీ డిసిప్లినరీ టీము ఏర్పాటు చేస్తున్నాము 16. దీంట్లో పోలీస్ ఉంటారు, వీడియోగ్రాఫర్ ఉంటారు, ఒక సెక్టోరల్ ఆఫీసర్ని కూడా వివిధ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని పెట్టడం జరుగుతుంది. సో అన్ని రకాలుగా ఖమ్మం జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు మనం చేస్తూ ఉన్నాము.
సో పొలిటికల్ పార్టీస్తో మీడియా మిత్రులతో కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వారికి కూడా నెక్స్ట్ ఫేజ్ వచ్చే ముందు ఏముందో దానికి కూడా ఇంకా వివరంగా వారికి చెప్పడం జరుగుతుంది. సో వెరసి మన జిల్లాలో ఈ విధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది మనము చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తాము. మనం ఇప్పుడు రిజర్వేషన్ ఏదైతే చేశామో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా వారి డిసెండింగ్ ఆర్డర్లో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారంగా చేశాం. చాలామంది కూడా నా దగ్గరికి వచ్చి అడిగారు, ఇప్పుడు మాది ఎస్టీ డామినేటెడ్ గ్రామ పంచాయతీ, ఎస్టీకి కాకుండా బీసీకో ఎస్సీకో అయిందని చెప్పి. మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే లాస్ట్ టైం దేనికైతే రిజర్వ్ అయిందో ఖచ్చితంగా ఈసారి అక్కడ ఎస్టీ పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ మనం అది ఎస్టీకి ఖచ్చితంగా రిజర్వ్ చేయలేము అన్లెస్ అది షెడ్యూల్డ్ ఏరియా కానీ 100% ఎస్టీ గ్రామ పంచాయతీ అయితే తప్పితే. సో మీరు అన్నట్టు ఫుల్ ఎస్టీ ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమంది బీసీలు కూడా ఉండొచ్చు, ఎస్సీలు కూడా ఉండొచ్చు. బట్ అధికంగా ఎస్టీ ఒక సామాజిక వర్గం ఉన్నటువంటి మాకు వేరేది ఎట్లా రిజర్వ్ అయిందంటే ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్, ఇది సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్. ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్ అయింది మన రూల్ ప్రకారంగా, మళ్ళీ అదే కేటగిరీ చేయడానికి వీలు లేదు. సో డిసెండింగ్ ఆర్డర్లో అది పైన ఉన్నప్పటికీ కూడా లాస్ట్ టైం రిజర్వ్ అయింది కాబట్టి అది కొట్టివేసి నెక్స్ట్ దానికి చేయడం జరిగింది. ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడారు. అక్కడ ఒకే ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి సంబంధించిన రిజర్వేషన్ అక్కడ వర్తిస్తారు. దేని మీద మీరు ఏమైనా రివ్యూ చేసే అవకాశం ఉందా? లోకల్ పార్టీ లాస్ట్ ఇయర్ కూడా అంటే లాస్ట్ ఎలక్షన్ అసలు జరగలేదు 5 years బ్యాక్. మనం రిజర్వ్ చేసింది అయితే ఫుల్లీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన డేటాతోని మనం ఫుల్లీ కరెక్ట్గా చేయడం జరిగింది. మీరు చెప్పినటువంటి 1-2 అంశాలు ఏమైనా ఉంటే ఎస్సీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు చర్చిస్తాం. బట్ మనం చేసిన ప్రక్రియలో కానివ్వండి, అక్కడ రిజర్వ్ అయిన దాంట్లో కానివ్వండి, మీరు అన్నట్టు మెజారిటీ ఒక వర్గం ఉంటే వారికి ఎట్లా అయిందని అనొచ్చు. ఇప్పుడు మనం రిజర్వేషన్ అనేది డెడికేటెడ్ కమిషన్ వారు మనకి సిపెక్ సర్వే ఆధారితంగా డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన దాని ప్రకారంగా ప్యూర్లీ మెకానికల్ ఎక్సైజ్ ద్వారా చేశాం. అండ్ విమెన్ రిజర్వేషన్ కూడా పొలిటికల్ పార్టీ సమక్షంలో చేశాం. సో దీంట్లో ఎటువంటి డిస్క్రిషన్ కానీ అధికారులకు కానీ ఎటువంటి ఛాయిస్ లేదు, అది ఏ స్థాయిలో కానీ. సో అక్కడ అసలే ఓటర్ లేరు ఏమైనా ఉన్నాయంటే అవి ఎస్సీసీ లెవెల్లో మేము ఒకసారి డిస్కస్ చేస్తాము. బట్ యాజ్ ఆఫ్ నౌ అది ఎటువంటి రివైజ్ చేసే అవకాశం అయితే జిల్లా లెవెల్లో లేదు. సెకండ్ మన ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్లో ఇవన్నీ కూడా ఎస్టీ రిజర్వ్ అయింది. మీరు చెప్పినవి అన్నీ కూడా పాపులేషన్ ఆధారితంగా ప్రపోర్షనేట్, మన రిజర్వేషన్ ఏదైనా కానీ ప్రపోర్షనేట్గా చేశాం. సో మీరు చూసినట్లయితే ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో కూడా మనం అనుకున్న 10%, 15%, 42% ఉండదు. ఓవరాల్ స్టేట్ లెవెల్లో ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ ఎస్టీలు ఉన్నారో అక్కడ ఎక్కువ సీట్లు ఎస్టీ మనం ఇస్తాం. సో మనకి ఏ యూనిట్ అయినా కానీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా మనకి ఆల్రెడీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇన్ని మండలాలు మన ఖమ్మం జిల్లాలో జెడ్పీటీసీలో ఎస్టీకి రిజర్వ్ కావాలి ఇన్ని. సో ఆ జెడ్పీటీసీకి రిజర్వ్ ఎస్టీ అయినవన్నీ మనం డిసెండింగ్ ఆర్డర్లో తీసుకున్నాం. డిసెండింగ్ ఆర్డర్లో తీసుకొని లాస్ట్ టైం ఎస్టీ అయినవి మనం పక్కన పెట్టినాం, మిగతావి ఎస్టీకి చేసాం, తర్వాత ఎస్సీకి, తర్వాత బీసీకి. అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా దెర్ ఈజ్ అ పాసిబిలిటీ చాలా ఎక్కువ 90% పైన ఉన్నటువంటి ఎస్టీ సామాజిక వర్గం ఉన్నటువంటి ఒక తండా కానీ ఒక జెడ్పీటీసీ స్థానం కానీ వేరే కమ్యూనిటీకి రిజర్వ్. బట్ రొటేషన్ అనేది కూడా మనకి ఆస్పెక్ట్. సో ఒకటే కేటగిరీ ఒకటే పంచాయతీ కానీ జెడ్పీటీసీ స్థానం రిజర్వ్ కాదు. రేపు థర్డ్ ఆర్డినరీ ఎలక్షన్ అయినప్పుడు ఇది మళ్ళీ రివైజ్ అవుతుంది, రొటేట్ అవుతుంది. సో 571 పంచాయతీలు, 5214 వార్డు స్థానాలు, ఇంత ఈ పెద్ద జిల్లాలో ఖచ్చితంగా కొన్ని అనామలీస్ అట్లా వస్తాయి యాజ్ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్. సో అవి మనం తీసుకొని ముందుకు వెళ్ళి ఎలక్షన్ కండక్ట్ చేయాల్సి. అంటే ఇప్పుడు ఫలానా క్యాండిడేట్స్ కానీ దీని ద్వారా చేయడం అవన్నీ స్క్రూటినీలో కేస్ బై కేస్ తెలుస్తుంది. కొన్ని కోర్టు కేసెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ అంగన్వాడీ టీచర్లు చేయదనో కోర్టు కేసు, అట్లా అవన్నీ కూడా చేసి స్క్రూటినీలోనే క్వాసీ జ్యుడిషియల్ ఎక్సర్సైజ్ సో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దాని మీద మనము బ్లాంకెట్గా ఎటువంటిది చెప్పడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ఎస్సీసీకి రాస్తాం, ఇక్కడ నామినేటెడ్ క్యాండిడేట్ లేరని చెప్పి. ఒకవేళ ఒకటే క్యాండిడేట్ ఉంటే అక్కడ పోలింగ్ జరగకుండా వారినే ఇచ్చేస్తాం. ఒకరు కూడా రాకపోతే ఎస్సీసీకి అదే కమ్యూనికేట్ చేస్తాం. ఇక్కడ లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ క్యాండిడేట్స్ ఎవరు లేరు, లిస్ట్ ఆఫ్ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరు లేరు. మన నోటీస్కి అయితే రాలేదు. వస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వారికి సంప్రదించి చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతానికైతే రిజర్వేషన్లో మార్పులు చేర్పులు అయితే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ
ఆ ప్రక్రియ కానీ లేవు. రిజర్వేషన్ మేము డిస్ట్రిక్ట్ గెజెట్ ఏదైతే ఇచ్చినామో దోస్ ఆర్ ఫైన్. నామినేషన్ పడని వార్డులు కానీ